కొర్రెలతో పులావ్. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? కొర్రెల పులావ్కి కావాల్సిన పదార్థాలు: కొర్రెలు పావు కప్పు, ఉడకపెట్టుకున్న క్యారెట్ ముక్కలు పావు కప్పు, ఉడకపెట్టుకున్న పచ్చి బఠానీలు పావు కప్పు, తరిగిన టొమాటో 1, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు పావు కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో అరుణ్ కుమార్ గారు స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. కొంచెం ఆయిల్ తీసుకోవాలి. మీరు వంట చేస్తుంటారండి? లేదండి, చేరా? అలవాటు చేసుకున్నారు ఈ మధ్యలో. అలవాటు చేసుకున్నారా? ఎవరు చేయించారు? లేదు, మా మిసెస్ చేయించారండి. ఆవిడ చేయించారా? ఓహో, వెరీ గుడ్. సో అదొక ప్రోగ్రెస్ అన్నమాట పెళ్లి తర్వాత. అవునండి. ఓకే. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర. సో పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 12 years అవుతుందండి. 12 years అయిందా? 2007. వెరీ నైస్. సో పిల్లలు? ఇద్దరండి. ఎవరు? ఆకృతి, అద్వైత. ఇద్దరు అమ్మాయిలు? ఇద్దరు అమ్మాయిలు. ఆకృతి, అద్వైత. అద్వైత. చాలా మంచి పేర్లు పెట్టారండి. వెరీ నైస్. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక ఆమె 6th class, పెద్ద ఆమె. చిన్న ఆమె PP1. ఓకే. PP1 అంటే LKG. సో మీరు అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్ అని చెప్పాలి. లేదండి, అరేంజ్ అయిన తర్వాతనే లవ్ చేసుకున్నాం. ఓహో, దాని తర్వాతేనా? ఓకే. కొంచెం వెల్లిపాయ వేసుకోవాలి, తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా, టమాటా ముక్కలు. సో ఎవరు అరేంజ్ చేశారు మీ పెళ్ళి? ఫంక్షన్కి వెళ్ళామండి. అందులో మా బంధువుల తరఫున తను వచ్చింది. అక్కడ చూసేసి మాట్లాడుకోవడం జరిగింది అంతే. ఓకే, అలా జరిగిందా? నాకు పెళ్లి చూపులు అనేది జరగలేదు, ఫస్ట్ టైం తనే. ఓకే, ఫస్ట్ అక్కడే చూసారు? అక్కడే చూశాను, అక్కడే ఓకే చేసుకున్నాం. అక్కడే ఓకే చేసుకున్నారా? ఓకే. ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలా అండి? అవునండి. మీరు ఇక్కడే ఉంటారా అండి? నిజామాబాద్లో ఉంటారు. నిజామాబాద్ నుంచి వచ్చారు. ఓకే. సో ఎవరెవరు ఉంటారు ఇంట్లో? అమ్మ, నాన్న, మేమిద్దరు. మీ ఇద్దరు. సో ఫస్ట్ వండిన వంట ఏంటి ఇంట్లో మీరు? టమాటో పప్పు. టొమాటో పప్పా? ఓకే. అది తన ఫేవరెట్. వచ్చు. ఓకే, మీరు అమ్మ దగ్గర నేర్చుకున్నారు? అవును. ఆయన ఫేవరెటా? చాలా. ఎలా తెలుసు మీకు? రెగ్యులర్గా ఫుడ్లో డెఫినెట్గా ఉండాలి డైలీ పప్పు. ఇప్పుడు కూడా కంటిన్యూగా. తర్వాత పచ్చి బఠానీ, ఉడికించిన బఠానీ, గ్రీన్ పీస్. ఓకే. ఉడికించిన ఆలుగడ్డ. మీ అమ్మగారు ఏం బాగుంటారండి? పప్పేనా? మీ ఆవిడ గారు పప్పేనా? మా ఆవిడ అన్ని చేస్తుందండి. అన్ని చేస్తుంది. ఓకే. తను అన్నిట్లో స్పెషల్. తర్వాత కొద్దిగా కొత్తిమీర. సో మీకు హాలిడేస్ ఎప్పుడు ఉంటాయండి? హాలిడేస్ అంటే ఏం లేదు మేడం, సండే బిజినెస్ అంటే సండే హాలిడే తీసుకోరా మీరు బిజినెస్ లో? లేదండి, కిరాణా షాప్ రన్ చేస్తాం మేము. సో అన్ని డేస్ మీ డేసే? మా డేసే. ఓకే. నెక్స్ట్ ఉడికించిన కొర్రలండి. సో ఉడకబెట్టి తెచ్చుకున్నారా? అవునండి. ఓకే అండి. ఇది నిజామాబాద్ లో పండిస్తారండి? లేదండి, చుట్టుపక్కల పండిస్తారా? తింటుంటారండి మీరు రెగ్యులర్గా? డైలీ నైట్ ఇదే మాకు. నైట్ ఇదే తింటారు? ఓకే. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా చక్కగా ఇలాగే జంటగా వచ్చి మంచి మంచి వంటల రుచులు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. కొంచెం ఉప్పు వేయాలండి.
ఇది మిల్లెట్స్ కదా, కొంచెం ఉప్పు ఎక్కువనే తీసుకుంటుందండి. ఎక్కువ ఓకే. నెక్స్ట్ మసాలా అండి, గరం మసాలా అండి, కొంచెం మిరియాల పొడి, ఓకే. కలుపుతారా అండి? అవునండి. సో ఇక్కడికి రావాలన్న ఆలోచన ఎవరిది? తందే అండి. మేడం గారిదేనా? అవునండి. ఓకే. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసి. స్టవ్ ఆఫ్ చేద్దాం. అవును. సో నిమ్మరసం పైనుంచి పిండుకోవాలి. అవునండి. ఓకే, వెరీ నైస్. కొద్దిగా గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీరతో. కొద్దిగా గార్నిష్. వేడి వేడి కొర్రల పులావ్ రెడీ. రెడీ. ఓకే అండి, వేడి వేడి కొర్రల పులావ్ రెడీ. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. కొర్రల పులావ్ తయారీ విధానం. ముందుగా కొర్రల్ని ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడకబెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీలు, ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, కొత్తిమీర వేసి మరి కొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత ఉడకపెట్టుకున్న కొర్రలు, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపిన తర్వాత పైనుంచి నిమ్మరసం పిండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొర్రల పులావ్ రెడీ.